హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే గోకరకాయ కూర చేస్తున్నా. అయితే ఫస్ట్ స్టవ్ అంటించి తర్వాతకి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసా. పోపు దినుసులు వేసిన తర్వాత అవి చిట్పట్లాడేసరికి కరివేపాకు వేసా. అవి చిట్పట్లాడిన తర్వాత ఆనియన్ వేసా. ఆనియన్ వేగాక గోకరకాయ వేసా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఫస్ట్ గోకరకాయ కూర చేస్తున్నా. అయితే ఏమైందంటే కడాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే గోకరకాయ రెసిపీ చేస్తున్నా. ఫస్ట్ అయితే స్టవ్ అంటించి దానిపైన కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసా. పోపు దినుసులు చిట్టుపట్టలు ఆడిన తర్వాత నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. తర్వాతకి కరివేపాకు వేసా. తర్వాతకి ఆనియన్ వేసాను. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ వేసిన తర్వాత కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది పక్కన కూడా ఇంకా నేను అన్నం పెట్టాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని మంచిగా కలుపుతున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత అలా ఎర్రగా కావాలి ఆనియన్స్. అలా ఎర్రగా అయిన తర్వాత ఇక నేను గోకరకాయ ఉడకబెట్టి వేసాను ఫ్రెండ్స్. మీరు ఎలా వేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఉడకబెట్టేసాను. నాకు పచ్చి వాసన ఉంటుంది కాబట్టి నాకు తినబుద్ధి కాదు. దాని తర్వాత గోకరకాయ వేసేసాను. గోకరకాయ వేసిన తర్వాత అలా కలుపుతున్నాను. అది కొంచెం ఆయిల్లో మగ్గితేనే మంచిగా ఉంటుంది. దానికోసం ఆయిల్లో మగ్గిస్తున్నాను. అలా మూత పెట్టేయాలి. కాసేపు మగ్గుతుంది మనకి. అలా మూత పెట్టిన తర్వాత అది మగ్గిన తర్వాత మూత తీయాలి. తర్వాత కలపాలి. కలిపిన తర్వాత అలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకైతే పక్కాగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వేసి కలపాలి. కలిపిన తర్వాత అలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. అలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత టమాటో తీసుకున్నాం. ఒక టమాటో కట్ చేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత కట్ చేసి దాంట్లో వేస్తున్నాను. వేసేటప్పుడు టమాటా, ఉప్పు అండ్ సాల్ట్, మా సైడ్ మేము ఉప్పు అంటాం లేదండి, సాల్ట్